ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌ని చూడటం వేరు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లో పార్ట్ కావాలనుకోవడం వేరు. విధుల్లో ఉన్నటువంటి అధికారులు అట్లాంటి ధైర్యం చెయ్యరు. కానీ బాగా ఉత్సాహం చూపించిన నంద్యాల ఎస్ఐ గారు మాత్రం సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. 'బిగ్ బాస్‌లో ఛాన్స్ కావాలని' చెప్పి ఓపెన్‌గా ఒక సెల్ఫీ వీడియో చేసుకొచ్చారు. నా సత్తా చాటుతానని చెప్తున్నారు. నంద్యాల జిల్లా గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డి 'బిగ్ బాస్' సీజన్ 10లో తనకు అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. బిగ్ బాస్ యాజమాన్యానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు శ్రీ నాగార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను. ముందుగా ఒక విషయం ప్రేక్షకులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సెలబ్రిటీలకి కాకుండా మారుమూల గ్రామాల్లో సైతం దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి వారికి గొప్ప అవకాశాలను కల్పించాలని ఒక మంచి ప్లాట్ఫామ్ ను తయారు చేసి ప్రజల ముందుగా ఉంచినటువంటి బిగ్ బాస్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను ఎంతో ఆత్మవిశ్వాసం కలిగినటువంటి నా యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది. నాకు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినట్లయితే నా యొక్క ధైర్యాన్ని, ఓర్పుని మరియు నాలో ఉన్నటువంటి ప్రతిభని ప్రేక్షకులందరికీ చూపించి వారి యొక్క హృదయాలను గెలుచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాను. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయము. బిగ్ బాస్ హౌస్ లో నడుచుకోవడం అనేది కూడా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు నేను అన్ని ప్రోగ్రామ్స్ వీక్షించడం జరుగుతుంది. అక్కడ ఎన్నో సవాళ్లను, ఎన్నో కష్టతరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి ఇది ఓవరాల్‌గా అయితే ఆయనకి చాలా అవగాహన ఉంది. పూర్తిగా తను అందులోకి ఎంటర్ కావాలనుకుంటున్నారు. మరి 'బిగ్ బాస్' నిర్వాహకులు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.